ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భారతదేశం రక్షణ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ పోతోంది. ఈ క్రమంలోనే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారత సైన్యానికి అత్యంత ప్రమాదకర కార్యకలాపాల్లో సహాయపడేందుకు ఒక అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది. ప్రమాదకర పరిస్థితుల్లో భద్రతా దళాలు బహిర్గతం కాకుండా మానవ ఆదేశాలతో టార్గెట్ను పూర్తి చేసేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. అయితే డిఆర్డీఓకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ఒక మైలురాయిగా నిలవబోతోంది. ఈ రోబోను ఇటీవల కాలంలో పూణేలో జరిగిన నేషనల్ వర్క్షాప్ అండ్ అడ్వాన్స్డ్ లెగ్ రోబోటిక్స్ లో ప్రదర్శించారని, అంతర్గతంగా నిర్మించిన కొన్ని పరీక్షల్లో ఈ రోబో విజయం సాధించినట్లుగా డిఆర్డీఓ అధికారులు వెల్లడించారు. సెంటర్ ఫర్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ గ్రూప్ డైరెక్టర్ ఎస్సి తలోల్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ హ్యూమనాయిడ్ రోబో శరీరం కోసం వేర్వేరు నమూనాలను తయారు చేశారట. ఈ రోబో చేతులు, కాళ్లతో మానవ శరీర కదలికలను అనుకరించేలా రూపొందించబడింది. దట్టమైన అడవులు, ఒడిదుడుకులైన భూభాగాల వంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఇది సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. ఇది మానవ సందేశాలను అర్థం చేసుకొని ల్యాండ్ మైన్లు, బాంబులను నిర్వీర్యం కూడా చేయగలదు. అయితే ఇటీవల పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రోబో దాని సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రోబో పనితీరు 3 కీలక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది యాక్టివేటర్స్. ఇవి మానవ కండరాల కదలికలను అనుకరించేలా రోబో కదలికలను నియంత్రించగలవు. ఇక రెండవది సెన్సార్లు. ఇవి సమీప ప్రాంతాల నుంచి రియల్ టైం డేటాను సేకరిస్తాయి. ఇక మూడవది కంట్రోల్ సిస్టమ్. ఇది సేకరించిన డేటాను విశ్లేషించి రోబోకు ఆదేశాలను జారీ చేస్తుంది. ఈ 3 అంశాలు కలిసి రోబో సమతుల్యంగా ఉండి ఆదేశించిన పనులను వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేసేలా ఆదేశిస్తాయి. ఇక ఈ రోబోలను మరింత సమర్థవంతంగా డిజైన్ చేసేందుకు గాను కిరణ్ ఆకెల నేతృత్వంలోని ఒక టీం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తోంది. రోబో సమతుల్యంగా ఉండటం, డేటాను వేగంగా విశ్లేషించడం, క్షేత్రస్థాయిలో పనులను సమర్థవంతంగా నిర్వహించడం వంటి సవాళ్లను అధిగమించడం ఈ బృందం ముందున్న ప్రధాన లక్ష్యం. ఎటువంటి కఠినమైన భూభాగాలపైనైనా సమర్థవంతంగా పనిచేసేలా ఈ రోబో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉండగా ఆపరేటర్ ఆదేశాలను అర్థం చేసుకొని అమలు చేయగల సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై శాస్త్రవేత్తల బృందం విస్తృతంగా పనిచేస్తోంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశంతో పరిశోధకులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హ్యూమనాయిడ్ రోబో ప్రాముఖ్యత రక్షణ రంగంలో కీలక పాత్రను పోషిస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, సరిహద్దు రక్షణ, పేలుడు పదార్థాల నిర్వీర్యం వంటి అత్యంత ప్రమాదకర పనులలో కూడా ఈ రోబో సైనికుల స్థానంలో పనిచేయగలదని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల సైనికులు ప్రత్యక్షంగా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. మానవ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలం. అంతేకాదు ఈ రోబో దేశీయంగా అభివృద్ధి చేయబడిన అధునాతన రోబోటిక్ సాంకేతికతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. 2027లో ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ హ్యూమనాయిడ్ రోబో భారత సైన్యంలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ సాంకేతికత భవిష్యత్తులో విపత్తు నిర్వహణ, పరిశ్రమల వంటి ఇతర రంగాల్లో కూడా ఉపయోగపడే సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిఆర్డీఓ నిర్వహిస్తున్న ఈ ఆవిష్కరణ భారతదేశ రక్షణ సాంకేతికతలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉంది.